మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఏంటి ట్రోలింగ్స్ ఏంటి మాస్టర్? అంటే ఇప్పుడు ఒకడు డెవలప్ కావాలంటే వాడుకున్న టాలెంట్తో చేస్తే ఇప్పుడు ఎవరు చూస్తారు? గట్టిగా ఫాలోవర్స్ నుండి పట్టుకొని ట్రోల్ చేస్తే ఈ అకౌంట్ ముందుకు పోతుంది. అట్లా చేస్తున్నారు. అంటే మీ మీద బతుకుతున్నారంటారా? వాడుకున్నాడుకు వాడుకున్నంత బషీర్ మాస్టర్ని వాడుకున్నంత బషీర్ మాస్టర్ని. మాస్టర్ మీ వీడియో ఇంకొక వీడియో కూడా ఉంది, నేను ఒకసారి చూపిస్తాను. చూపెట్టు. ఒకప్పుడు మీరు డీలో చేసిన వీడియో కూడా ఆ డి ఒకటే తప్పు చేసిన. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డి తప్పు చేశారా? ఎందుకని? అంటే తెలియదుగా ఇట్లా వాడుకుంటారని నన్ను. ఏం వాడుకున్నారు? చూడండి మీరు ఏం చూపిస్తారు చూపెట్టండి చెప్తాను. నేను చెప్పేది అదే. నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? ఏ ధైర్యం ఉన్నా డాన్స్ నేర్పించాలంటే ఉప్పల్ బాలు, గుంటి నాగరాజు, కత్తర్ పాప, యుశేఖర్, రాజు డేంజర్ స్మైలీ వీళ్ళందరూ మా ఓన్ ధైర్యం. నిజంగా మీరు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కదా మాస్టర్, మీరు డాన్స్ నేర్చుకునే కొరియోగ్రఫీ అయ్యారు? నేను డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలే. ఎవరి దగ్గర నేర్చుకోలే? గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. అంటే ఒక వీడియో ఉంది మాస్టర్ రీసెంట్ గా. ఉంటాయి వీడియోలు. అంటే నేను డాన్స్ నేర్చుకున్నారా అని ఎందుకు అడిగినో ఇక్కడ ఉన్న చెప్తా. వాడికి డాన్స్ రాదని ఎవరైనా చెప్పండి రా బాబు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉప్పల్ బాలుకి మీరు ఒక మాస్టర్ కాబట్టి ఉప్పల్ బాలుకి పెళ్లి అవుతుందా? పొలవాళ్ళు ఆయన చేసుకుంటే అవుతుంది, చేసుకోకపోతే కాదు. అంటే ఎవరిని చేసుకుంటారు? అంటే మీకు బాగా తెలుసు కదా ఆయన గురించి. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాడు. ఈ మధ్య కన్నా ముందు చూస్తే అసలు ఆయన చూడగానే మీరు పేరు కూడా చెప్పేస్తారు. మీకు అందరికి ఆయన స్టోరీస్ అన్ని తెలుసు. సో మన ముందు ఉన్నారు బషీర్ మాస్టర్. మాస్టర్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నారా? ఓకే. ఏంటి ట్రోలింగ్స్ ఏంటి మాస్టర్? అంటే ఇప్పుడు ఒకడు డెవలప్ కావాలంటే వాడుకున్న టాలెంట్తో చేస్తే ఇప్పుడు ఎవరు చూస్తారు? గట్టిగా ఫాలోవర్స్ నుండి పట్టుకొని ట్రోల్ చేస్తే ఈ అకౌంట్ ముందుకు పోతుంది. అట్లా చేస్తున్నారు. అంటే మీ మీద బతుకుతున్నారంటారా? వాడుకున్నాడుకు వాడుకున్నంత బషీర్ మాస్టర్ని. కానీ ఏమనను, ఫ్యామిలీ జోలికి వస్తే తొక్కినార తీస్తా. ఓకే మాస్టర్, మీ వీడియో ఇంకొక వీడియో కూడా ఉంది, నేను ఒకసారి చూపిస్తాను. చూపెట్టు. ఒకప్పుడు మీరు డీలో చేసిన వీడియో కూడా. ఆ డి ఒకటే తప్పు చేసిన. డి తప్పు చేశారా? ఎందుకని? అంటే తెలియదుగా ఇట్లా వాడుకుంటారని నన్ను. నేను మంచిగా చేసినా కానీ జనాలకు తప్పు అనిపించింది. అది ఏం వాడుకున్నారు? చూడండి మీరు ఏం చూపిస్తారు చూపెట్టండి చెప్తాను. నేను చెప్పేది అదే. ఏ ధైర్యం ఉన్నా డాన్స్ నేర్పించాలంటే ఉప్పల్ బాలు, గుంటి నాగరాజు, కత్తర్ పాప, యుశేఖర్, రాజు డేంజర్ స్మైలీ వీళ్ళందరూ మా ఓన్ ధైర్యం. వీళ్ళని అందరినీ బేస్ చేసుకొని ఓకే ఎదుగుతున్నాడు అని అంటున్నారు. అనుకోని వాడు వీడియో వాడు ఇన్స్టాగ్రామ్ డెవలప్ కావాలంటే నన్ను టార్గెట్ చేస్తేనే అవుతుంది. ఇప్పుడు అదే డిఓళ్ళు ఆ ఎపిసోడ్ ఫేమస్ కావాలి, నన్ను బక్రాన్ చేసారు దాంట్లో. అంతే. ఆడ నేను ఎంత తిట్టింది తెలుసా వాళ్ళని? పిచ్చి తిట్టిన అమ్మ నా బూతులు తిట్టినా. డి చెత్త డి అండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మన తెలుగు వాళ్ళని కాకుండా బెంగళూరు వాళ్ళతో చేసుకుని బతికే డి ప్రోగ్రామ్ అది. మన తెలుగు వాళ్ళు ఎవరిని డెవలప్ చేస్తారని చెప్పండి. జబర్దస్త్ దాకే పోండి మీరు. జబర్దస్త్లో ఎంత పెద్ద స్టార్ ఎదిగినా ఒకటే ఎపిసోడ్కి పరిమితం. అవునా కదా? జబర్దస్త్లో ఎంత పెద్దోళ్ళు ఎంత కొత్త టాలెంట్ వచ్చినా ఒక ఎపిసోడే అంకే పరిమితం, తర్వాత ఫట్. అవును. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్న లాభం ఏంది? ఇదివరకు మేము చేసినప్పుడు ఎపిసోడ్ కొరియోగ్రాఫర్ చేంజ్, ఎపిసోడ్ కంటెంట్ చేంజ్ ఉండేది. అట్లుండాలి. కానీ డి కోసమే వీళ్ళు పుట్టినట్టు, జబర్దస్త్ కోసమే వీళ్ళు పుట్టినట్టు అది కాదు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని వేస్ట్. ఓకే, మీరు అంత మంచి పెద్ద ప్లాట్ఫామ్ లో వర్క్ చేసిన పర్సన్ ఇప్పుడు యూట్యూబ్ లో అంటే మీకు ఇంత టాలెంట్ ఉండి కూడా వీళ్ళ మీద డబ్బు సంపాదిస్తున్నారు అని అంటున్నారు. అనుకోనండి. అంటే నిజమా కాదా? నిజంగానే డబ్బు సంపాదిస్తున్నారు కదా మిగతా వాళ్ళ మీద? సరే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరు ఉన్నాం? మేమే ఉన్నాం కదా. టీవీ మీడియాలో ఎవరెవరు ఉన్నారు? జబర్దస్త్ టీం ఉంది. సినిమా మీడియాలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంటికి ఏదైనా ఫంక్షన్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వీడియోలు తీసుకొని మామూలుగా సెల్ఫీ తీసుకొని పెడతాడు. ఆ ఫోటో వైరల్ కావాలి కంపల్సరీ, ఎందుకంటే ఆయన చిరంజీవి వాటికి. అవును కదా? ఇప్పుడు టీవీ దాకా వచ్చినామండి, ఐఫర్ అది ఏదో ఫంక్షన్ చేసుకుంటాడు, 2 వీడియోలు చేసి మా ఇంటికి వచ్చినా నవీనాన్ని పెడతాడు, వైరల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మేమందరం కలిసినప్పుడు కూడా వీడియోలు తీసుకుని వైరల్ చేస్తాం. వాడు నేను పెడితేనే వైరల్ అవుతుంది, వేరే వాళ్ళు పెడితే కావు. దానంత మాత్రం ఇంకా బతికినట్టే, తెల్లార్లు సంపాదిస్తున్నట్టు తెల్లార్లు. ఓకే, మీకు ఎఫ్బి నుంచి ఎంత వస్తుంది నెలకి ఇన్కమ్?
10 లక్షలు వస్తుంది 10 లక్షలు ఎబ్బి నుంచి చెప్పి నుంచి. ఎలా కష్టపడతా. అంటే మీ ఒక్కరివే ఉంటాయా వీడియోస్? నా వాయిస్ అండి, నా వాయిస్ సోషల్ మీడియా ఏమంటారు ఇప్పుడు ఏ సిరి అనే వాయిస్ ఎట్లా ఫేమస్, నా వాయిస్ ఫేమస్. చాలా మందికి జనాలకు నేను తెలియపోయిన ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ గట్టిగా మాట్లాడతారు, ఏ బషీర్ మాస్టర్ అని గుర్తుపడతారు. అంటే వాయిస్ అట్లా అతికిపోయింది. గూగులోడు నా వాయిస్ని కొనుక్కున్నాడు అనమాట. అందుకు 10 లక్షలు ఇస్తుంది నెలక? 10 లక్షలు ఇంక ఎక్కువనే వస్తాయి, కానీ కష్టపడతాను నేను ఎక్కువ. నువ్వు ఏ వీడియోనో కంపల్సరీ చేస్తుంటా, డాన్స్ చేస్తుంటా, మా ఫ్యామిలీతో చేస్తుంటా, ఎటుపోయినా బ్లాక్స్ చేస్తుంటా. అంటే ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారుగా, ఏం చేస్తారు మరి అన్ని? అందరికి ఇస్తున్నా. మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, నాకు అన్నీ ఉన్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కున్నా. ఇంకా కూడా ఫర్దర్గా చేస్తూనే ఉంటా. అందరికి సపోర్ట్ చేస్తాను నేను. అందరికి 10 లక్షలు ఈ మధ్య నుంచి స్టార్ట్ అయింది. మీకంటే ఒక టీం ఉంది కదా? అవును. ఎంతమంది దానిలో? 12 ఎవరెవరు? మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు? 12. ఉప్పల్ బాలు, నేను, వైజాగ్ సత్య, గుంటి నాగరాజు, ఖత్తర్ పాప, నటనం స్టారు, ఇంకా ఉషా, ఇప్పుడు జ్యోతి, డైలాగ్స్, వీళ్ళందరూ, వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళందరూ మీ టీమ్ లో, అంటే మీ టీం కింద ఒకటి రన్ చేసుకుంటున్నారు కదా? అంతే. మీ టీం పేరేంటి మరి? పేరేం లేదు, సోషల్ మీడియా స్టార్స్ అని పెట్టుకున్నాం అంతే. అంటే ఇప్పుడు ఎవరైనా వైరల్ అవుతుంటే, ట్రెండింగ్ అవుతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో వీడియోలు కంటెంట్ చేయించుకొని వైరల్ నా దగ్గరకు వచ్చినప్పుడే అవుతారు వాళ్ళు. ఆ, ఉప్పల్ బాలు అంటే మాకు టిక్ టాక్ నుంచి ఫ్రెండ్, వైజాగ్ సత్య కూడా అప్పటి నుంచే ఫ్రెండ్. కతిమూలంతా నేను డెవలప్ చేసిన వాళ్ళని. మీరే నా డెవలప్ దగ్గరకు చేస్తే వచ్చిన వాళ్ళు social- ఇక్కడ వచ్చారు. నటనం స్టార్ అన్నాడు, అతను మా దగ్గరే ఉండేటోడు. గుంటి నాగరాజు, ఖత్తర్ పాప, అతను ఖత్తర్ నుంచి వచ్చిన తర్వాత మా దాంట్లోనే జాయిన్ అయింది. ఉమ్, అంటే కొంచెం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మేడిపల్లి స్టార్ అని ఒక అతను అవుతున్నాడు. వాళ్ళు ఎవరైతే వైరల్ వాళ్ళని ఇంకా దిగజారకుండా కొంచెం వాళ్ళని ఒక దారికి తీసుకొస్తాను నేను. ఉమ్, అట్లా దారికి తీసుకొచ్చి వాళ్ళకి ప్లాన్స్ చెప్తుంటా, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా వల్గర్ వీడియోలు చేయొద్దు, కొంచెం పేరు వచ్చిన తర్వాత దాన్ని ఖరాబ్ చేసుకోవద్దని చెప్తాను అనమాట. అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు వల్గర్ వీడియోలు చేస్తున్నారు ఇలా అలా అంటున్నారు, మరి మీ దాంట్లో మీ టీమ్ లో మీరు ఏం కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళకి? మా దగ్గర కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, మేము అనుకోను. ఇప్పుడు Hmm. అనుకోని కంటెంట్ చేస్తే, మొన్న ఒకటి చేసిన కంటెంట్ పేరు ఏంటంటే తగ్గేదిలే. ఊక డబ్బులు అడుగుతుంటే చాలామంది అక్కడక్కడక్కడక్కడ ఒక చిన్న గుంటలు పెట్టి ఒక 1000 రూపాయలు పెడతా, 100 రూపాయల నోట్లు, ఉమ్, కొన్ని క్లూస్ ఇస్తా, ఆ డబ్బులు తీసుకొచ్చుకోవాలా. ఉమ్, నువ్వు 1000 రూపాయలు పెట్టినా 500 తెస్తే 500 నీకే, 1000 రూపాయలు తెస్తే 1000 రూపాయలు నీకే. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇగో 1000 రూపాయలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్, 1000 రూపాయలు ఆమెకే అని చెప్పి ఇచ్చేసిన. ఆ వీడియో 500 కూడా దాటలే, అనుకొని చేసినాం కాబట్టి. ఉమ్. అదే మేము ఎప్పుడైనా వనభోజనాలకి లేదా ఇంకేదైనా షూట్స్కి పోయినప్పుడు మామూలుగా కామెడీగా మాట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓకే. అట్లా చేస్తాం అనమాట. అంటే ఈ ఇన్కమ్ వీళ్ళందరిది మీ టీంది కాబట్టి నెలకి వాళ్ళకి జీతాలు లెక్కిస్తారా, వీడియోలు లెక్కిస్తారా? వాళ్ళందరిది ఏమి ఉండదు, నాదే ఎక్కువ ఉంటుంది. నా షూటింగ్స్ వీడియోస్ ఉంటాయి కదా, ఉమ్, ఇప్పుడు నేను షూట్ చేసిన పాత వీడియోలు చాలా ఉన్నాయి, అవి ఇవి అన్ని పెడుతుంటాను అనమాట. ఓకే. ఇప్పుడు అంటే నిజం అంటే చాలా మంది రూమర్ గా, ఇప్పుడు ఒక వీడియో కూడా చూపించాను మీకు, అవును. మీ మీద రూమర్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒకరి మీద బతికే అనుకోనియండి, 100 మంది 100 అనుకుంటారు. ఉమ్, అనుకున్నంత మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ గారు దర్గాలకు పోయిండు, మనం ఆలు వేసుకొని ఆయన తిడుతున్నానికి ఏమన్నా అవుతుందా? 100 మంది ఎంతమంది మాట్లాడుకుంటారు, మన గురించి ఎంత మాట్లాడుకుంటారు, మనం అంత ట్రెండింగ్లో ఉన్నట్టు అంతే అంతే. తగ్గేదే. వాడెవడో మాట్లాడుకున్నా అని చెప్పి మనం నిద్రపోయి అదే ఆలోచిస్తే తలకాయ వస్తుంది, అంతే ఆలోచిస్తే ఇంకా తలకాయ వస్తుంది, అంతే ఆలోచిస్తే ఇప్పుడు మెదడు ఖరాబ్ అవుతుంది. ఎందుకు ఆలోచించాలా? పట్టించుకోవద్దు. కొంతమంది అంతే అనుకోవాలా, ఉమ్, దాని గురించి అస్సలు ఆలోచించదు ఎవరైనా. నువ్వు ఏమనుకుంటున్నావు అది చేసేయి అంతే. ఇప్పుడు డి తర్వాత నెక్స్ట్ టీవీ ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదా మీరు? డి తర్వాత నేను డాన్స్ రాజా డాన్స్ ఒకటి చేసిన, డాన్స్ ఏపీ డాన్స్ అని ఒకటి చేసిన, ఉమ్, దాంట్లో ఫైనల్ వరకు వెళ్ళా. దాని తర్వాత ఇక ముంబై కార్డు తెచ్చుకొని కొరియోగ్రాఫ్ చేసుకున్నా, సినిమాలలో సాంగ్స్ కొన్ని, పాత సినిమాలు అంటే ఏం 15 సినిమాలు ఇయర్స్ చేశారు? బ్యాక్ చిన్న. ఆహా. ఒకటి ఇతను ఉండగా చనిపోయాడు హీరో, తారక రత్న, మ్యాక్ టెస్టింగ్ 143 అని చెప్పి సినిమా రిలీజ్ అయితే కాలే కానీ యూట్యూబ్లో ఉంది. దాంట్లో 5 సాంగ్స్ చేసిన సింగిల్ కార్డు. బాగానే సక్సెస్ అయ్యా? మంచి సాంగ్స్, చాలా మంచి ఎంత songs. తీసుకున్నారు అప్పుడు పేమెంట్ మీరు? అప్పుడు 10,000 తీసుకున్నా, అప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏం రావట్లే అవకాశాలు? ఇప్పుడు అంటే ఇక సోషల్ మీడియా పడ్డా, పెళ్లి చేసుకున్నాక పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ 25% చూపిస్తున్నాం మూవీస్ సైడ్, 75% సోషల్ మీడియా సైడ్ చూపిస్తున్నాం. అంటే ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకున్నారు? యాక్చువల్గా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఏంటంటే లారెన్స్ మాస్టర్ గారు. ఉమ్, లారెన్స్ మాస్టర్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం, ఆయన కొరియోగ్రఫీ బాగుంటుంది, నా స్టైల్ సేమ్. ఇక మేము అనుకోకుండా 2002లో ఖమ్మంలో బషీర్ మాస్టర్ డాన్స్ స్టూడియో రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు పెట్టా. ఉమ్,
అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారిని గెస్ట్కి పిలిచిన 2002లో. పిలిచినప్పుడు నువ్వు బాగా చేస్తున్న తమ్ముడు, నీకు ఏదైనా హెల్ప్ చేస్తాను పిలిపించిండు హైదరాబాద్కి. అట్లా సైడ్ డాన్సర్గా చేయాలనుకున్నా కానీ అనుకున్న కోరిక అయితే తీరలే. సైడ్ డాన్సర్గా కావాలనుకున్నా కాలేకపోయా. అప్పుడు ఏంటంటే ఎక్కువ పార్షాలిటీస్ ఉండే, కార్డులు చాలా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. అంటే టీవీలో ఎవరైతే వర్క్ చేసిరో వాళ్ళందరినీ తొక్కేసారు అనమాట. ఎవరైతే టీవీలో నన్ను కానీ, సందీప్ని కానీ, హరినాథ్ రెడ్డిని కానీ, కొంతమంది ఆట లుక్స్ రాజశేఖర్ చాలామంది ఇట్లా టీవీలో ఎవరైతే ఫేమ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి రానీకుండా చేశారు కొంతమంది బ్యాచ్. దానివల్ల పెద్ద సినిమాలు చేయలేకపోయినా అనుకోకుండా సోషల్ మీడియాలోకి వచ్చిన. ఎలా ఏమనుకున్నా? సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందంటే టిక్ టాక్ స్టార్ట్ అయ్యి 20 days అవుతుంది అనమాట. అప్పుడు మా మిసెస్ ఏముందంటే టిక్ టాక్ ఏదన్నా పెట్టుకోవచ్చుగా అన్నారు. యాప్ పెట్టుకున్నా. నా దగ్గర అప్పుడు కంటెంట్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడో ఆయన పార్టీ సాంగ్స్ నాకు కొరియోగ్రఫీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు 25 girls తోటి మూమెంట్ చేశా. మంచిగా ఉంటుంది మూమెంట్. అది నాన్ స్టాప్ 50 seconds ఉంటుంది. అది పెట్టా, ఆ వీడియో అప్లోడ్ చేసి పడుకునే మార్నింగ్ లేచే వారికి 14 లక్షల మంది చూసారు ఆ వీడియోని. మస్తు ఫాలోవర్స్ వచ్చారు. ఇదేంది అసలు ఇట్లా పోయిందని చెప్పి ఇంకో వీడియో పెట్టాను. ఇంకో వీడియో వైరల్ మస్తు ఫాలోవర్స్, 2 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. అప్పుడు ఇక కొంచెం అందరుగా బాగున్నాయి మీ వీడియోస్ మంచిగా ఉన్నాయని కంటెంట్ చేయమన్నారు. కంటిన్యూ చేయమన్నారు. దాని తర్వాత ఇక టిక్ టాక్ని బాగా డెవలప్ చేసుకొని దాని తర్వాత టిక్ టాక్ రాణులు మహారాణులని అందరికి స్పాన్సర్ చేయటం, ప్రొడ్యూస్ చేయటం, వాళ్ళతో సాంగులు చేయటం, అట్లా బాగా కొంచెం కొరియోగ్రఫీ చేయటం, కొత్త సాంగ్స్ చేయటం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో అందరికి కూడా నేను సపోర్ట్ చేశా. ఓకే, అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియోస్ వల్లనే ఇప్పుడు జర్నీ అంతే. ఇంకేం వర్క్స్ చేయట్లా? సంగీత్ కొరియోగ్రఫీ చేస్తా, పార్ట్ టైం జాబు. సంగీత్ ఈవెంట్స్ చేస్తా, డెకరేషన్స్, డీజే, సంగీత్ కొరియోగ్రఫీ చేస్తా. బెంగళూరు, బాంబే అటు వెళ్ళి వస్తుంటా. అది పార్ట్ టైం కొంచెం. అంటే ఎట్లా అంటే ఓన్లీ మ్యారేజెస్ ఉన్నప్పుడే. నిజంగా మీరు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కదా మాస్టర్, మీరు డాన్స్ నేర్చుకునే కొరియోగ్రఫీ అయ్యారు? నేను డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలే. గాడ్ గిఫ్ట్. ఓకే, అంటే ఒక వీడియో ఉంది మాస్టర్ రీసెంట్ గా. ఉంటాయి వీడియోలు. అది ఆ వీడియో ఎంత పోయింది చూసారు? పోయింది ఒకసారి. అంటే నేను డాన్స్ నేర్చుకున్నారా అని ఎందుకు అడిగినో ఇక్కడ ఉన్న చెప్తా. వాడికి డాన్స్ రాదని ఎవరైనా చెప్పండి రా బాబు అని అంటే పెట్టుకునేయండి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో నేను ఒక్కడిని డాన్సర్ లేను. అవునా కదా? అవును. సోషల్ మీడియా హైదరాబాద్లో మనదొక్కళ్ళే యూట్యూబ్ ఛానల్స్ లేవు. ఏంటి నాకంటే బాగా వేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారా లేదా? నా వీడియోలు ఎవరు చూడమని నేను చూడమని చెప్పినా మీ ఇష్టం కొద్దీ మీరు చేసుకుంటున్నారు. అయితే 100 మంది రండి, నాకు కొట్టమాకండి లైక్లు, వాళ్ళని డెవలప్ చేయండి. నన్ను చూడొద్దు అనట్లేగా, నన్ను చూడమని నా వీడియోలు చూడంటాను. ఇప్పుడు అదే పాట ఒరిజినల్గా 15 లక్షలు 20 లక్షలు పోయింది. అంటే మంచి దాన్ని చెడు అని నన్ను చెడు చేయాలని చూస్తున్నారు. నా దీవెన నన్ను దీవిస్తారు అందరు ఇట్లా. ఓకే, పట్టించుకోద్దు అవన్నీ పట్టించుకుంటే ఇక రోజు గొడవ. ఏం నేర్చుకున్నారు మాస్టర్ లైఫ్ లో మీరు? లైఫ్లో ఏం నేర్చుకున్నా, ఎవరిని మోసం చేయొద్దు, ఎవడు పొట్టమైన కొట్టద్దు, మంచిగా బతకాలా, మంచిగా ఉండాలా, ఎప్పుడు ఒకటికి హాని చేయొద్దు. నువ్వు ఏదనుకుంటే అదే చేయి, అంతే. ఓకే, అంటే ఇందాక నేను ఆఫ్ కెమెరా మీకు మాట్లాడితే పైసా ఒక్కటి సంపాదిస్తే చాలు నేను ఎప్పుడు అని అన్నారు. అస్సలు నేను ఇప్పుడు వేసిన చైన్లు ఇవి నా 18 సంవత్సరాల నుంచి ఉన్నాయి. నా 18 సంవత్సరాల నుంచి నాకు వద్దంటే డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? నేను వద్దంట డబ్బుల్ని. కావాలంటే డబ్బులు ఎవరికి రావు. డబ్బుల్ని కేర్ చేయొద్దు. డబ్బులు కేర్ చేస్తే ఏమొస్తుంది తెలుసా? రోగాలు వస్తాయి. నేను డబ్బులు అస్సలు కేర్ చేయను. నేను వాడే ఫాను 2 లక్షల రూపాయలు, నేను వాడే కారు 18 లక్షలు. అర్థమైందా? నేను అసలు డబ్బులు కేర్ చేయను. 16 Pro Max 1 TV అమెరికా నుంచి తెప్పించిన, ఇక్కడ లేకపోతే. ఇంకోటి, నేను ఒక సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే 5 రోజులకు 1 లక్ష తీసుకుంటా. ఆన్లైన్ క్యాష్ అమెరికా వాళ్ళకి చెప్తే 2 లక్షలు తీసుకుంటా. నాకు వద్దంటే డబ్బులే వస్తాయి. ఎన్ని ఫోన్లు ఉన్నాయి మాస్టర్? 3 ఫోన్లు. ఏం చేస్తారు? షూట్స్ కోసం కొన్నా. ఈ 2 షూట్స్ చేస్తే ఇది నా పర్సనల్ ఫోన్, వచ్చిన ఫోన్. ఇది కెమెరాస్ లో ఏం కాదు, ఫోన్ లోనే చేస్తారు అన్ని. అంతే. ఫోన్ దేంట్లో చేసేది వీడియోలు పోవాలా? నువ్వు 1 లక్ష రూపాయల కెమెరాలో తీసినా వ్యూస్ కోసమే, 10,000 ఫోన్లో తీసినా వ్యూస్ కోసమే. అవునా కదా? దాన్ని కెమెరానే అంటారు, దీన్ని కెమెరానే అంటారు. అంటే ఎంత ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఒక 10 lakhs. ఇప్పుడు మీకున్న ఫోన్లలో దేనిలో ఉంటుంది ఫోన్ పే? ఇప్పుడు ఫోన్ పేనా సాయంత్రం వరకు అయితే పడతాయి. అంటే మొత్తం దీంట్లో పెట్టుకోను, నేను మొత్తం డబ్బులు ఇంట్లో పెట్టుకుంటా. దీంట్లో ఒక ఉంటుంది 1 lakh ఉంటుంది. 1 lakh ఉంటుంది. 50 మొన్న ఖర్చు అయినా కదా. చూపియండి మాస్టర్ ఒకసారి.
53,937 రూపీస్. మొన్నటిదాకా 1 lakh ఉండే, బయటికి వెళ్ళి వచ్చాం అందరం పోయినాయి. సాయంత్రం వరకు అయితే మళ్ళీ 3 అవుతాయి. అంటే మళ్ళీ ఎక్కడి నుంచి పడతాయి అమౌంట్? ఇది మంత్ కదా, ఇప్పుడు మంత్ కాబట్టి అన్ని సోషల్ మీడియాలో పడతాయి. అంటే ఇవాళ ఎంత పేమెంట్ రావచ్చును? ఇవాళ రావచ్చు ఒక 1.5 lakh రావచ్చు. 1.5 lakh. అంటే డైలీ ఇన్కమ్ మీది? నేను గంట కట్టు కూర్చుంటే 10,000 సంపాదిస్తాను. ఏం చేశారు? సొంత ఇల్లు కట్టుకున్నారా? సొంత ఇల్లు అంటే ఇప్పుడు చేస్తున్నా. నెక్స్ట్ మంత్ గృహ ప్రవేశం ఉంది, ఆల్రెడీ పిలుస్తా అందరినీ, మీకు అది కూడా చూద్దరు. నెక్స్ట్ ఖమ్మంలో పెద్ద ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు కట్టించిన మా ఊర్లో. ఇక్కడ ఆల్రెడీ ఉంది కానీ కట్టియాలి, ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ మంత్ జనవరి తర్వాత మా మ్యారేజ్ డే February 14th లవర్స్ డే రోజు. ఆ రోజు ఓపెనింగ్ చేస్తాం. ఓకే. లవ్ మ్యారేజా మాస్టర్ మీది? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 7 years ఫ్రెండ్షిప్. నెక్స్ట్ డే తనకు చెప్పేసి చేసేసుకున్నాం. ఫ్రెండ్షిప్ నుంచి మ్యారేజ్ చేసుకున్నాం అంతే డైరెక్ట్. ఓకే. ఎలా ఉంది లైఫ్ మరి? సూపర్ ఉంది. మనం బాగుంటే ఇంట్లో అందరు బాగుంటారు. అవును, మీ వైఫ్ కూడా యూట్యూబర్ అని విన్నాను. తన పేరు మునిరత్నం ఉండే, ఇప్పుడు మున్ని, ఎస్కే మున్ని అని పెట్టాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమనలే, ఎందుకు ఇట్లా ట్రోల్ అవుతున్నావు చెయ్యకని ఒక్క మాట కూడా? ఎందుకంటే మనం చేసే దాంట్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది. 10 మందికి సపోర్టే చేస్తాం కానీ ఎప్పుడు 10 మందిని మోసం చేయం కదా, తను చూస్తుంటుంది. మాస్టర్ ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇక్కడ? సోషల్ మీడియాలో నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరు. నాకు సినిమాలోనైతే లారెన్స్ మాస్టరే. లారెన్స్ మాస్టర్ గారు అంటే ఇక మీకు ఇవన్నీ లారెన్స్ మాస్టర్ నేను ఇట్లా కూర్చొని మాట్లాడేటోళ్ళం. ఇక అది నాకు సోషల్ మీడియాలో సినిమా ఫీల్డ్లో ఎదగాలని రాత లేదనుకుంటున్నాను, అంతే పట్టించుకోలే. కానీ మేము కొడితే కొట్టాలి 6 కొట్టాలనే సాంగ్ ఇద్దరం కలిసి చేసాం. ఇక అది అనుకోకుండా మా సినిమా డైరెక్షన్ వల్ల ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను ఎవరిని సపోర్ట్ అంటే ఆ సాంగ్ ఇప్పటికి ఉంది కదా, దాంట్లో ఉన్నారా మీరు? దాంట్లో లేను. ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నా మాస్టర్ తోటి స్టూడియోలో. ఓకే. అంటే మీరు స్టూడియోలో ఉండి ఏం చేస్తారు ఆ రోజు? అప్పుడు నేను 2000 ఈ చక్రి గారు తీసుకొచ్చిన తర్వాత మా మమ్మీ వచ్చింది. కొన్ని నాకు స్టూడియోలు చూపెట్టమంటే నానకరామగూడ వెళ్ళాం అనమాట. నానకరామగూడెంలో అప్పుడు గరం గరం బేల్ పూరిని అనే సాంగ్ ఒకటి ఉండేది, మీకు ఐడియా ఉందా? ఒక రాధా ఇద్దరు కృష్ణుడు పెళ్ళి, ప్రభుదేవ హీరో, శ్రీకాంత్ ప్రభుదేవ బ్రహ్మానందం. అప్పుడు సాంగ్ నడుస్తుంటే నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే షూటింగ్ కాడికి వెళ్ళి చూస్తుంటే తను మాస్టర్ గారు గుర్తుపట్టారు నన్ను. లారెన్స్ మాస్టర్ గుర్తు ఎట్లా పట్టారంటే, ఖమ్మంలో 2002లో డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా అనే సాంగ్కి షూ లేకుండా డాన్స్ చేశారు, మేకుల మీద మేకులు ఉండే మొత్తం. అప్పుడు వీసా టీవీ వాళ్ళు చక్రి వస్తుందని చెప్పి ఆ అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రీఓపెనింగ్కి వచ్చి, అంటే మామూలుగా ట్రైలర్కి వచ్చారు. అప్పుడు లంచ్కి వస్తావు మంచికి వస్తావు సాంగ్ చూసిన తర్వాత అది బాగా వైరల్ అయింది ఆ వీడియో, షూ లేకుండా డాన్స్ చేయడం. మాస్టర్ చూసి బాబు నువ్వు ఇట్లా డాన్సర్ కదా అది అని పిలిచాడు. అవును సార్ ఏంది ఇట్లా అంటే చూడటానికి వచ్చాం సార్ అంటే, సార్ నీకేమైనా హెల్ప్ కావాలా అన్నారు. ఆయనే నాకు డాన్సర్ కార్డు కావాలంటే కార్డు ఇచ్చి బంజారాల్స్ రోడ్ నెంబర్ 12లో నాది డాన్స్ స్టూడియో ఉంది ఆడికి రా అన్నాడు. ఆడికెళ్ళి తర్వాత కొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్న కొరియోగ్రాఫర్లను పిలిపించి దీనికి కార్డు ఇవ్వాలని చెప్పాడు అనమాట. కార్డు ఇవ్వాలని చెప్పి లెటర్ రాసి 50,000 కూడా క్యాష్ ఇచ్చాడు. క్యాష్ ఇచ్చిన తర్వాత 2 days అప్పుడే సిట్టింగ్స్ నడుస్తున్నాయి మా మాస్ సినిమాకి. అనుకోకుండా నా దరిద్రం ఏంటంటే ఆ మాస్ సినిమాది ఆయనకు ఓకే అయిపోయింది. ఇక లేడు అసలు, దొరకలే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దొరకలే. ఆయన దొరికితే ఎప్పుడైనా కంపల్సరీ లారెన్స్ మాస్టర్తో డైరెక్ట్ ఒక వీడియో పెట్టిస్తాం పక్కా. ఇది మాత్రం అంటే నేను ఆయన దగ్గర పనిచేసే మల్లికార్జున సార్ కూడా మనవుతానే. ఆయన ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈసారి చెప్పమని చెప్పా. మేబీ తెలిస్తే ఈసారి కంపల్సరీ కలుస్తాను నేను. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాస్టర్ ప్లస్ కొరియోగ్రాఫర్, కానీ డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. కానీ ఎలా అయ్యారు ఇవన్నీ? ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి కావాల్సింది ఏంటి తెలుసా? థింకింగ్. అంటే ఇప్పుడు నేను సిచ్యువేషన్లో కొరియోగ్రాఫ్ చేస్తే పాట ఇనే చేస్తా, పాట ఇని ఓన్లీ ఆలోచనతోటే చేస్తా, స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు మా చిన్నప్పుడు మేము మస్తు ఏ పాట వస్తే ఆ పాట పెట్టుకొని స్టెప్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. సినిమాలలో చూసి టీవీలలో చూసి. ఇంకోటి ఏంటంటే మా బాబాయ్ కూడా కొరియోగ్రాఫర్ డాన్సర్, పాషా అంటారు ఆయన్ని. ఆయన జిలేలే హవా హవా అమ్మ డిస్కో డాన్సర్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఆయన చేస్తుంటే ఇలా చేయాలని నేను కూడా పర్ఫార్మెన్స్ చేయగానే జనాలు ఒకటే చప్పట కొట్టేటోళ్ళు, ఎత్తుకునేటోళ్ళు, మస్తు బాగా చూసుకునేవాళ్ళు. దీన్నే ప్రొఫెషనల్గా చేసుకోవద్దని చెప్పి స్టూడియో పెట్టి నా దగ్గర ఒక 10 members బ్యాచ్ని పెట్టి వాళ్ళకి నేర్పించేవాడిని. వినాయక చవితి ప్రోగ్రామ్ వస్తే మేమే నాన్ స్టాప్ 1.5 hours 2 hours అట్లా ఒక కాంపిటీషన్స్ పెట్టా. ఆ కాంపిటీషన్ నాకు మంచి జరిగింది. ఇక
తర్వాత సినిమా సైడ్ డాన్సర్ కావాలనుకున్నా. సినిమా సైడ్ డాన్సర్ అయితే కొన్ని నేర్చుకోవచ్చు, కొంత సినిమాలలో సాంగులు చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ అది కాలేకపోయా. ఓకే. అది అయి ఉంటే నాకంటే ఒక మాస్టరు, ఫస్ట్ నేను ఎవరైతే సాంగ్ చేశానో ఆయన మాస్టర్ అని చెప్పుకునేవాడిని. అంటే నేను అడిగింది ఏంటంటే మాస్టర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఒక మాస్టర్ అనే పేరు మీకు మీరే సృష్టించుకున్నారా అని అడిగాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ ముంబై కార్డు ఉంది. అవును. ముంబై కార్డు అంటే ఏంటి తెలుసా మీకు? డాన్స్ కార్డే. పెప్సీ కార్డు అంటారు దాన్ని. ఈ అన్నిటికంటే పెద్ద కార్డు. ఆ కార్డు ఎందుకు ఇస్తారంటే ఏదైనా సినిమాలలో చేసిన ప్రూఫ్స్ చూపెట్టాలి. ఆల్రెడీ నేను ముంబైలో 2014లో 13లో తీసుకున్నా కొరియోగ్రాఫ్ కార్డు, 2.5 lakh పెట్టి. అది వచ్చిన తర్వాత చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు బషీర్ మాస్టర్ని పెట్టుకోకపోతే ఏమని పెట్టుకోవాలి? కార్డు తీసుకొచ్చుకున్న తర్వాత. ఆల్రెడీ వచ్చిన తర్వాత సంగీత క్లాసులు చెప్తుంటాను నేను. చాలా స్కూళ్ళలో పర్సనల్ క్లాసులు చెప్పేటోడిని. సంగీత్ క్లాసులు అంటే సంగీత్ కొరియోగ్రఫీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంగీత్ కొరియోగ్రఫీస్ ఉంటాయి, అవి చేసేవాడిని ఎక్కువ. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీ టీంలో ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య వీళ్ళందరూ అంటున్నారు కదా, ఒక 12 members అంటున్నారు కదా. అసలు వీళ్ళంతా జనాలకు ఎంటర్టైన్మెంటే. అంతే. మీకు పర్సనల్ గా తెలుసు వాళ్ళంతా ఎలా ఉంటారని. ఎలా ఉంటారు చిన్న మాటల్లో చెప్పాలంటే? అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు స్వార్థం అనేది మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఎదగాలి, నా మాట వినాలని, అది కామను. ఇక ఎవరి ఎదుగుడు వాళ్ళ ఎదుగుడులో స్వార్థం చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వార్థం పక్కన వాళ్ళ మీద కూడా చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం పక్కన వాళ్ళ మీద నెట్టి వీడికి ఉన్నది కూడా పోగొట్టాలని ప్లాన్ చేస్తారు అనమాట. అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 12 members వల్ల మీకు ఎప్పుడు ఏ రోజు గొడవలు కానీ వాళ్ళంతా గొడవలు వాళ్ళు అడగడం కానీ చాడీలు చెప్పుకోవడం ఇలాంటి ఏ సిచ్యువేషన్ జరగలేదు? అన్నీ ఉంటాయి కానీ ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ చేస్తాను నేను. మీరు చాలా బర్నింగ్ టాపిక్స్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ కానీ వాళ్ళ మీద మాట్లాడడం కానీ వాళ్ళ మీద స్పందించడం కానీ ఇలాంటి వీడియోస్లలో బయటకు వస్తూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ గారిది కూడా రీసెంట్ గా వచ్చి మీరు ఒక వీడియో బయట చెప్పడం కానీ, 100 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, అంటే మీరు కూడా ఒకరి మీద ఫేమస్ అవ్వడం కోసం చెప్తున్నారా? ఆల్రెడీ నేను ఫేమసేగా ఇప్పుడు. అయితే నాది ఎట్లుంటుంది అంటే సిచ్యువేషను, ఫస్ట్ ఎవరికి ఇచ్చినా ఒక ఇంటర్వ్యూ ఇస్తా. ఆ ఇంటర్వ్యూ జనాలకు నచ్చుతున్నాయిగా చూసేది, దాంట్లో నిజాలు ఉంటేనేగా. అవునా కదా? నిజాల కంటే కూడా వ్యూస్ బాగపోతేనే మీరు మా దగ్గరకు వస్తారు. అవునా కదా? నాలో కంటెంట్ ఉంది, నేను మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంది, అందరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నా. ఓకే. మీకు వస్తున్న కామెంట్స్ చూసుకున్నారా మరి? కామెంట్స్ని ఎవరు పట్టించుకుంటారండి? వ్యూస్ చూసి నాకు కంటెంట్ ఉంది అనుకోవడం కన్నా ఇప్పుడు అక్కడ వచ్చే కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఉన్నాండి, నేను ఎవరు? ఆఫ్టర్ బషీర్ మాస్టర్. ఓకే. శేఖర్ మాస్టర్ ఎవరు? ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్. ఆయన కింద చూసారా మీరు కామెంట్స్? ఆయన ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే నాకంటే గలీజ్ తిడతారు. చెప్పండి సమాధానం. ఓకే. ఏమనుకోవాలి? సరే, పవన్ కళ్యాణ్ గారు ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఈ మధ్యగా ఏదైనా మాట్లాడిన వీడియోలు చూడండి, ఎట్లా పెడతారు కామెంట్స్? ఆయనకు బెటర్ అండి. ఎందుకు పెట్టారండి? ఎవరికైనా పెడతారు. ఇప్పుడు జనాలు మీకు తెలియదు, ఆయనకైతే బెటర్ అండి. సరే, జాను లీరి దాకా పోదామండి. జాను లీరి మంచి డాన్సర్గా. అవును. మరి ఆమె కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకుంది? ఆమె చేసిన డీలో డాన్సేగా, డాన్స్ అయినా కాదా? మరి ఆమెకి ఎందుకు పెడతారు? మంచిగా చేసే ఆమెకి డ్యాన్స్ అయ్యే కామెంట్లు, మంచిగా వేయని వాళ్ళకి డ్యాన్స్ కామెంట్లు, పిచ్చి వీడియోలు చేసే వాళ్ళకి అయ్యే కామెంట్లు, మంచి వీడియోలు చేసే అయ్యే కామెంట్లు. ఎందుకు పెడతారు అంట? మన తెలుగోడు ఎదగనియడు. మన తెలుగులో కొంతమంది ఉంటారు, ఏ పని లేకుండా వాళ్ళ అమ్మ కుటుంబం మీద బతికేటోళ్ళు ఒకటే ఈమెయిల్ ఐడి మీద ఎన్నో పెట్టుకుంటారు అకౌంట్లు. పట్టుకుంటే అన్నీ తప్పింది అంటారు. అంతే. పట్టుకున్నారు కూడా మీరు? ఒకదానికి కూడా పోయినా సారీ అన్న తప్పైంది, ఇంకా అంతకంటే పోలీస్ స్టేషన్కి పోయినా సారీ చెప్పిన ఇడిచిపెట్టి అంటాడు. అట్లాంటి వాళ్ళ గురించి పట్టుకొని టైం వేస్ట్ ఎందుకు? అంటే మీరు ఆల్రెడీ ముందు చేశారైతే ఫోన్లలో కూడా మాట్లాడతా, చాలా మంది కాల్స్ చేస్తుంటారు నాకు డైరెక్ట్. గలీజ్ అమ్మ నా బూతులు తిడతా. ఎందుకని? మనం నువ్వు ఫ్యామిలీ జోలికి వస్తే తిట్టకపోతే ఏం చేయాలి? వాళ్ళు ఏమని తిడతారు? మామూలుగా కామెంట్స్ పెడుతుంటారు అనమాట, ఇట్లా సో అండ్ అని. కాల్స్ చేసి ఏం మాట్లాడతారు? కాల్స్ అంటే నేనే నెంబర్ తీసుకుంటా, మామూలుగా చాటింగ్ చేస్తా, నెంబర్ తీసుకొని తిడతా. సార్ తిట్టినప్పుడు వాయిస్ రికార్డ్ పెట్టేయండి మీరు. అంటే మీరు మీ కామెంట్స్ వల్ల రియాక్షన్ తీసుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అయితే? కొన్ని అది కూడా ఫ్యామిలీ జోలికి వస్తేనే నాన్న నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీలు ఉండదు కదా, వాడు ఎవడికో 10 మందికో 15 మందికో పుట్టిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని కంపల్సరీ నేను ఎట్లా పుట్టిందని తెలియజేస్తాను అనమాట. ఓకే. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీది? మ్యారేజ్ అయ్యి 11 years అవుతుంది. 11 years అవుతుంది. 7 years ఫ్రెండ్షిప్, 4 years మ్యారేజ్ లైఫ్. అంతే. 11 years అవుతుంది. 10 years బాబు పెద్దోడు, చిన్నోడు 8 years. ఓకే. ఇద్దరు కొడుకులు. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మీ వీడియోస్ చూడడం కానీ మీ డాడీ ఇలా చేస్తున్నాడు, ఇలా ట్రోల్ అవుతున్నాడు
అని పిల్లలతో చెప్తే పిల్లలు ఎప్పుడైనా మీ దగ్గర చెప్పారా? నా దగ్గర డాడీ నువ్వు ట్రెండింగ్ డాడీ అంటారు వాళ్ళు. ఉమ్, ఒకటే వాళ్ళది ఎంత రోజులు వచ్చింది అనుకో ట్రెండింగ్ డాడీ అంటారు వాళ్ళు. మావాడు మొత్తం ట్రెండింగ్ సాంగ్సే పాడుతుంటాడు పెద్దోడు, పాడుతూ ఉంటాడు. సింగ్ చేస్తుంటాడు, అన్ని ఇంగ్లీష్ అయింది, ఉమ్, అట్లా ట్రెండింగ్ చేస్తుంటారు అనమాట. అట్లా మామూలుగా ఇప్పుడు ఏంది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావాలంటే ట్రెండింగ్ ఉంటేనే వైరల్ అవుతుంది. చెప్తుంటారు అనమాట డాడీ నీ వీడియో ట్రెండింగ్ అవుతుందని. అట్లా ఓకే, అంటే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసిరు అయితే. పట్టించుకోద్దని చెప్తాను నేను, ఎవరు ఏమన్నా పట్టించుకోదు, కామెంట్స్ వచ్చినా కానీ పట్టించుకోద్దని చెప్తాను. ఉమ్, ఎందుకంటే అట్లా పట్టించుకున్నాం అనుకో దానివల్ల ఏమవుతుంది, ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ఉమ్. ఆలోచించొద్దు ఏది కూడా, మనం ఏం చేయాలనుకున్నా చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉప్పల్ బాలుకి మీరు ఒక మాస్టర్ కాబట్టి ఉప్పల్ బాలుకి పెళ్ళి అవుతుందా? పొలబాలు ఆయన చేసుకుంటూ అవుతుంది, చేసుకోకపోతే కాదు. అంటే ఎవరిని చేసుకుంటారు? అంటే మీకు బాగా తెలుసు కదా ఆయన గురించి. అమ్మాయినే చేసుకుంటాడు. అమ్మాయినే, వైజాగ్ సత్య. ఓకే, ఆయన మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడే. అన్మ్యారీడ్. తను మ్యారేజ్ చేసుకోవడానిక? చేసుకోవడం అంట అడిగిన నేను, మ్యారేజ్ లైఫ్ నాకు ఇష్టం లేదు మాస్టర్ అన్నాడు. అంటే ఉప్పల్ బాలుని కూడా అడిగారా మీరు? ఉప్పల్ బాలుని అడగలే, సత్యాన్ని అడిగా. సత్య మ్యారేజ్ ఎప్పుడు అంటే నాకెందుకు పెళ్ళి అన్నాడు. అంటే మీరు అడిగిందే ఆయన చేసుకుంటాడు, అమ్మాయినే చేసుకుంటాడు అని డీటెయిల్ గా చెప్తున్నారు కదా. అంటే ఇక అతని అబ్బాయే కాబట్టి అమ్మాయినే చేసుకుంటాడు. ఓకే మాస్టర్, ఇప్పుడు మీ ప్రజెంట్ చేస్తున్న అంటే మీరు ఒక మాస్టర్ గా అంటే మీరు ఇందాకనే నేను ఒక మీటింగ్కి వెళ్ళేసి వచ్చాను అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న కంప్లీట్లీ వర్క్స్ ఏంటి? యాక్చువల్గా నేను తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ అనమాట. అంటే ఇప్పుడు నాకు జరిగిన అంటే నన్ను ఎంతమంది అయితే నన్ను కొరియోగ్రాఫర్ కాకుండా సైడ్ డాన్సర్ కార్డు రాకుండా చేశారో, నన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో, ఏ యూనియన్లో అయితే ఇబ్బంది పెట్టారో, ఒక మంచి టాలెంట్ ఉన్నవాడు బయటికి రాకుండా ఎలా అయితే తొక్కబడ్డాడో అలా ఎవ్వరు కావద్దనే తెలంగాణ యూనియన్ పెట్టాను. మీరు పెట్టారు? నేను పెట్టాను. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ పెట్టింది, డాన్సర్స్ యూనియన్ పెట్టింది నేను. చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి. ఇప్పుడు అలా జరగవద్దని చెప్పి మొన్న 300 మెంబర్స్కి ఫ్రీ కార్డులు ఇచ్చాం. టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే మంచి డాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి. ఇప్పుడు నేను ఫ్యూచర్ నెక్స్ట్ కూడా అందరికి ఇల్లులు ఇప్పించాలని రోజు మీటింగ్ నడుస్తుంది. తెలంగాణ కళాకారులకు ఇల్లులు కావాలని చెప్పి గొడవ చేస్తున్నాం. ఓకే, అది సక్సెస్ అవుతుంది మాకు తెలిసి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ దయ వల్ల కంపల్సరీ అయిపోతుంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.